కేంద్ర ప్రభుత్వ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రైల్వే బోర్డు. దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో వివిధ విభాగాల్లో 6565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత కలిగిన వారు జూలై 29 లోపు దరఖాస్తులు చేసుకోవాలి. అర్హత వివరాలు, ఎంపికైతే జీతభత్యాలు ఎలా ఉంటాయనే మరిన్ని విషయాలు ఈ స్టోరీలో చూద్దాం. రైల్వేలో ఉద్యోగం, అది ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండానే. వినడానికి చాలా బాగుంది కదూ? అవును, కేంద్ర ప్రభుత్వ రంగంలో సెటిల్ అవ్వాలనుకునే నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ రైల్వే. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 6565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగానే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మరి అర్హతలు, సిలబస్, దరఖాస్తు ఫీజు, పరీక్ష విధానం, జోన్లు, రిజర్వేషన్ వివరాలు, పరీక్షా తేదీలు, సమగ్ర సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్న యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. సరైన ప్రణాళికతో ఇప్పటినుంచే పరీక్షకు సన్నద్ధమైతే ప్రభుత్వ కొలువు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఇందులో గ్రేడ్ల వారీగా పోస్టులు చూస్తే మొత్తం ఖాళీలు 6565, గ్రేడ్ 1కి 323, గ్రేడ్ 3కి 6242 పోస్టులు ఉన్నాయి. అత్యధిక ఖాళీలు టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగంలో ఉండడంతో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. ఇక రైల్వే జోన్ల విషయానికొస్తే అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, కోల్కతా, జమ్మూ కాశ్మీర్, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, గోరఖ్పూర్ రీజియన్లలో ఖాళీలున్నాయి. ఇక అర్హతల విషయాలు చూద్దామా? ఇక్కడ పోస్టు బట్టి అర్హతలు మారుతాయి. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే డిప్లొమా లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు రైల్వే బోర్డు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. నోటిఫికేషన్లో అర్హతలు తప్పనిసరిగా పరిశీలించాలి. ఇక వయసు వివరాలు ఇలా ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో సడలింపులు వర్తిస్తాయి. మరి ఎంపిక వివరాల్లోకి వెళితే అభ్యర్థులకు వివిధ దశల్లో ఎంపిక జరుగుతుంది. మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో గణితం, జనరల్ సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ తదితర అంశాలపై ప్రశ్నలొస్తాయి. ఇక రెండో దశ సీబీటీలో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 10వ తరగతి నుంచి ఉన్నత చదువుల వరకు అన్ని సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఉండాలి. అలాగే క్యాస్ట్, బర్త్, ఫిజికల్ డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలి. ఇక మూడో దశ మెడికల్. రైల్వే శాఖ నిర్దేశించిన వైద్య ప్రమాణాల ప్రకారం ఆరోగ్య పరీక్షలు ఉంటాయి. ఇక జీత భత్యాలు, ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది. ట్రేడ్ 1కి నెలకు 29,200, గ్రేడ్ 3కి 19,900 జీతం వస్తుంది. దీంతో పాటు ఇతర అలవెన్సులు కూడా అందుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి విద్యార్హతలకు అనుగుణంగా ఉండే పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానం,
స్టెప్ బై స్టెప్ చూస్తే ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొదట రిజిస్ట్రేషన్ ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ www.rrbapply.gov.in సందర్శించాలి. అందులో అప్లైపై క్లిక్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ ద్వారా మీ పేరు, ఈమెయిల్, మొబైల్, ఆధార్ నంబర్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. రెండోది అప్లికేషన్ ఫారం నింపడం. లాగిన్ తర్వాత విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు, క్యాస్ట్ వివరాలు తప్పులు లేకుండా నమోదు చెయ్యాలి. అనంతరం మీరు ఏ జోన్ కావాలనుకుంటున్నారో, మీ అర్హతను బట్టి ఏ పోస్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారో ఎంచుకోవాలి. ఉదాహరణకు చెన్నై, సికింద్రాబాద్ మొదలైనవి. ఇవన్నీ పూర్తయ్యాక డాక్యుమెంట్స్ అప్లోడ్ చెయ్యాలి. పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, బ్యాక్గ్రౌండ్ తెల్లగా ఉండాలి. అభ్యర్థి సంతకం ఖచ్చితమైన సైజులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత రైలు ప్రయాణ పాస్ కోసం కుల ధృవీకరణ పత్రం అప్లోడ్ చెయ్యాలి. ఫీజు చెల్లింపులు ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు, మైనారిటీలకు 250 రూపాయల దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. బ్యాంకింగ్ యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలి. చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేసి భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి. గమనిక: దరఖాస్తులు 30/6/2026 ప్రారంభం కాగా 29/7/2026 తేదీతో ముగుస్తుంది. దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు చూస్తే అభ్యర్థులు ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎక్కువ జోన్లకు దరఖాస్తు చేస్తే మీ అప్లికేషన్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రిజెక్ట్ అవుతుంది. అయితే అభ్యర్థులు 2 వేర్వేరు అప్లికేషన్లు వెయ్యొచ్చు. ఉదాహరణకు గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఫీజు కూడా విడివిడిగా కట్టాలి. రైల్వే బోర్డు అభ్యర్థుల నుంచి తీసుకునే ఫీజును తిరిగి ఇస్తుందని మీకు తెలుసా? అయితే మొదటి దశ సీబీటీకి హాజరైతేనే ఈ రిఫండ్ వస్తుంది. 500 రూపాయలు కట్టిన జనరల్ అభ్యర్థులకు 400 రూపాయలు, 250 రూపాయలు కట్టిన రిజర్వేషన్ వర్గాల వారికి పూర్తిగా రిటర్న్ వస్తాయి. అందుకే అప్లికేషన్లో మీ సొంత బ్యాంక్ అకౌంట్ వివరాలు మాత్రమే ఇవ్వాలి. ఇక నెగటివ్ మార్కింగ్తో జాగ్రత్త. ప్రతి 3 తప్పు సమాధానాలకు 1 మార్కు కోత విధిస్తారు. చివరకు మాత్రం మెరిట్ ఆధారంగానే తుది దశకు ఎంపికవుతారు. ప్రిపరేషన్లో ఈ మార్గాలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు పదే పదే చెబుతున్నారు. అవేమిటంటే, చాలామంది అర్థమెటిక్, రీజనింగ్ అంశాలపై ఎక్కువ సమయం కేటాయిస్తారు. కానీ అందరిది మెరిట్ డిసైడ్ చేసేది బేసిక్ సైన్స్ లేదా ఐటీఐ ట్రేడ్ సబ్జెక్టులు మాత్రమే. ఎందుకంటే మ్యాథ్స్, రీజనింగ్ అందరూ చేస్తారు. కానీ సైన్స్ అండ్ టెక్నికల్ ప్రశ్నల్లోనే విద్యార్థులు వెనుకబడిపోతారు. ఎన్సీఈఆర్టీకి సంబంధించిన 9, 10 తరగతుల ఫిజిక్స్, కెమిస్ట్రీ బుక్ లైన్ టు లైన్ చదవడం అత్యంత ముఖ్యం. రైల్వే బోర్డు ఎప్పుడూ కొత్త ప్రశ్నలను కనిపెట్టదు. గతంలో జరిగిన ఏఎల్పీ, టెక్నీషియన్, గ్రూప్ డి, ఎన్టీపీసీ పరీక్షల ప్రశ్నలని మోడల్ మార్చి ఇస్తుంది. రివర్స్ లెర్నింగ్ అంటే మొదట చాప్టర్ మొత్తం చదవడం కాదు, గత 5 ఏళ్లలో ఆ చాప్టర్ నుంచి వచ్చిన ప్రశ్నలను చూడాలి. రైల్వే ఏ టాపిక్ నుంచి లోతుగా అడుగుతుందో గ్రహించి ఆ టాపిక్పై ఫోకస్ పెట్టాలి. 90 నిమిషాల్లో 100 ప్రశ్నలు చూడాలి కాబట్టి ఎగ్జామ్ హాల్లో ఈ పద్ధతి వాడండి. కంటితో చూడగానే జవాబు ఇవ్వగలిగే జనరల్ సైన్స్, జీకే, రీజనింగ్ ప్రశ్నలను చేసుకుంటూ 1 నుంచి 100 వరకు వెళ్లిపోవాలి. ఎక్కడా నిమిషం కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. ఆ తర్వాత అర్థమెటిక్, పజిల్స్ లాంటి ప్రశ్నలు ప్రశాంతంగా చేసుకోవాలి. దీనివల్ల టైం మేనేజ్మెంట్ అద్భుతంగా కుదురుతుంది. అలాగే అభ్యర్థులు మోడల్ టెస్టులు, గత పరీక్ష పేపర్లు, న్యూస్ పేపర్లు చదివితే ఫలితం ఉంటుంది. చూసారుగా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం మీ ప్రతిభ ఆధారంగానే రైల్వే కొలువు సాధించేందుకు ఇదొక మంచి అవకాశం. నోటిఫికేషన్ వివరాలన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోండి. సరైన ప్రణాళిక, పట్టుదల, నిరంతర సాధన ఉంటే రైల్వే జాబ్ మీ సొంతం.